వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు రాంబల్ నాయక్ గారు ఉన్నారు, మాజీ ఎస్టీ కమిషన్ మెంబర్. రాంబల్ నాయక్ గారు చెప్పండి, ఇప్పుడు మొన్న ఏసీబీ విచారణ, ఈరోజు ఈడీ విచారణ. సో బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా అంటే కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారు, కేటీఆర్ తర్వాత హరీష్ రావు, కేసీఆర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. పొంగులేటి గారు కూడా బాంబులు బీలబోతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. నిజంగా తప్పు చేసిండని చెప్పేసి అనుకోవచ్చా? అంటే ఈ విధంగా వెంటడాన్ని ఏ విధంగా చూస్తున్నారు మీరు? బీఆర్ఎస్ పార్టీకి అరెస్టులు కొత్త కాదు. ఇది ఉద్యమాలకి పుట్టుకొచ్చిన పార్టీ. అరెస్టులకు ఎవరు భయపడరు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేసేది పోయి ఈ ఇష్యూను మొత్తం డైవర్ట్ చేయడానికి అనవసరమైన రాద్ధాంతాలు, ఈ కేసుల పేరు మీద కొన్ని రోజులు అల్లు అర్జున్ ఇష్యూ మీద కొన్ని రోజులు, లగాచెర్ల మీద కొన్ని రోజులు, ఇంకా హైడ్రా పేరు మీద డ్రామాలు ఆడి కొన్ని రోజులు, మోసీ రివర్స్ పేరు మీద కొన్ని రోజులు, అంతా 13 నెలలు అయిపోయాయి అధికారంలోకి వచ్చి. ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఈ హామీలను అన్ని ఎగ్గొట్టడానికి ఇప్పుడు రకరకాల డ్రామాలు ఆడుతున్నారు. నరేంద్ర మోడీ శిష్యుడుగా ఈడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఏదో కేసులు ఇరికించాలి, ఏదో రకాలుగా ఆడ కేసీఆర్ను భయపెట్టేయాలని నరేంద్ర మోడీ, ఈడ కేటీఆర్ను భయపెట్టేయాలని రేవంత్ రెడ్డి అనుకుంటే అయ్యేదేం లేదు, పోయేదేం లేదు. ఎన్ని విచారణ చేసినా అంతా బహిరంగ సత్యమే కదా, ఏడ అవద్దం లేదు కదా, అంతా తెల్ల పేపరే. ఎవడేం చేస్తారు? నువ్వు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో 50 లక్షలతోనే బహిరంగంగా దొరికిన దొంగ. దాదాపుగా 96 కేసులు అతని పైన ఉన్నాయి. ల్యాండ్ గ్రాపింగు, మాఫియా, రకరకాల కేసులు ఆయన మీద ఉన్నాయి. ఆయననే బహిరంగంగా తిరుగుతున్నాడు. ఆ రోజు అట్లా అనుకుని ఉంటే నీ మీద నువ్వు చేసినట్టు చేయాలని కేసీఆర్ గారు ఆ రోజు అనుకుని ఉంటే నువ్వు ఎక్కడ ఒక ఈగతో సమానం, ఒక దోమతో సమానం. బిడ్డ ఇప్పటి వరకు జైలుకి వెళ్ళి బయటకు వచ్చేటోని కావు. కానీ నువ్వు కావాలనే కుట్రవన్నీ ఎవరినో కేసీఆర్ను ఇరికియాలి, లేదా ఎవరినో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన కేసులు పెట్టేయాలి, ఎవరో సోషల్ మీడియాల మీద పెట్టిరని కేసులు పెట్టేయాలి. మా ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి మాట్లాడుతున్న సంజయ్, నువ్వు ఏ పార్టీ అని అడిగినందుకు ఆయన మీద కేసులు పెట్టేయాలి. కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకోవాలని రకరకాలుగా ప్రయత్నం చేసినా, ఎన్ని చేసినా బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, ఉద్యమం పార్టీ ఎన్ని కేసులు పోలే, ఎన్ని జైళ్ళు పోలే, ఎంతమంది 100 కేసులు ఉన్నా నీ కేసులకు భయపడేటోళ్ళు ఎవరు? ఇట్లాంటి తుప్పిర్లకు భయపడే కేసీఆర్ సైనికులు కాదు. కేసీఆర్ సైనికులు దేనికైనా నిలబడతారు, ఎన్ని కేసులు పెట్టే నిలబడతారు. కాబట్టి ఈ అన్నిట్లపైన నీది ఒక మాట. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు దేశంలో ఒక మాట మాట్లాడుతారు, రాష్ట్రంలో నువ్వు ఒక మాట మాట్లాడుతావు. నువ్వేమో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ నరేంద్ర మోడీ తొత్తుగా ఉండి నరేంద్ర మోడీ మాట మాట్లాడుతున్నావు. కాబట్టి ఇవన్నీ ప్రజలు విశ్వసించరు. కేసీఆర్ గారు మనం చూసినాం, 10 సంవత్సరాలు అధికారంలో ఉండు, 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం పోరాటం చేసిండు. తన ప్రాణాన్ని తృణంగా పడేసి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతోనే తెచ్చుకున్న రాష్ట్రం. కాబట్టి ఇలాంటి రాష్ట్రాన్ని ఒక పచ్చని తెలంగాణ, ఒక బంగారు తెలంగాణగా అభివృద్ధి దిశగా నడిపించాలనే ఒక మంచి లక్ష్యంతో బ్రహ్మాండంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇంటింటి మిషన్ భగీరథ, ఇంటింటికి మంచినీళ్లు, ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ కిట్టు, రైతు బంధు, రైతు బీమా. అయితే రేవంత్ రెడ్డి గారు కూడా 3 పథకాలు ప్రవేశపెడుతున్నారు కదండి 26వ తారీఖు. ఎందుకు మీరు పథకాలను డైవర్ట్ చేయడానికి ఇవన్నీ తీసుకొస్తున్నారని చెప్పేసి ఎందుకు ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తున్నారు? ఆల్రెడీ 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, ఫ్రీ బస్సు, ఇప్పుడు మళ్ళీ ఇందిరమ్మ ఇల్లులు వస్తున్నాయి, రైతు భరోసా ఇస్తున్నారు కదా. ఇవన్నీ ఇస్తే ఏమి ఇచ్చిండు? ఒక ఫ్రీ బస్సులు మాత్రం ఇచ్చిండు. ఫ్రీ బస్సులు కూడా ఎంతమందికి ఉపయోగం? అనవసరం అందులో కొట్లాటలు, ఆ ఫ్రీ బస్సులతోనే ఆటో వాళ్ళు చనిపోవడము, ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోవడము, అట్లాంటివి జరుగుతున్నది. ఏదో ఇష్యూని డైవర్ట్ చేయడం. ఇప్పటివరకు చెప్పండి, రైతు రుణమాఫీ చేస్తున్నారు, ఒక 80% రైతులకు రుణమాఫీ చేయలేదు, 20% రుణమాఫీ చేసిండు. రైతు బంధు ఇవ్వలేదు, రైతు బంధు మీద కొర్రీలు పెడుతుండు. ఇంకా నువ్వు జనాభా సర్వేనే చేయలేదు. ఆ రేషన్ కార్డు దానికి ఆ జనాభా సర్వే ఆధారంగా రేషన్ కార్డు ఇస్తా అంటున్నావు. ఏం చేస్తున్నావు? 2,500 మహిళలకి మహాలక్ష్మి ఇస్తున్నావు, ఏమైంది? విద్యుత్తు 200 యూనిట్లు విద్యుత్ ఇస్తున్నావు, ఏదో వాళ్ళకు రకరకాల ఇక్కడ ఉద్యోగస్తుడని అది అని ఇదని రకరకాల కట్ చేసిన. అంతకుముందు 101 యూనిట్ల వరకు ఎస్సీ ఎస్టీలకు ఫ్రీ యూనిట్ ఇచ్చేది.
కానీ ఇప్పటి వరకు నువ్వు ఇచ్చినది ఎక్కడ ఇంప్లిమెంట్ కావడం లేదు. కాబట్టి అన్ని తప్పుడు వాగ్దానాలు, తప్పుడు. పరిస్థితి అరెస్టు అయితే ఏముంటుందండి, ఏమైతే చెప్పు. అరెస్ట్ అయినా కొత్తగా నాకు బీఆర్ఎస్ పార్టీకి అరెస్ట్ అనేది కొత్తగానా? ఇప్పుడు ఈడీల పేరు మీద దీంట్లో అరెస్ట్ చేసే ఛాయిస్ వస్తే బీజేపీ తోటి బీఆర్ఎస్ కలుస్తుంది అనుకోవచ్చా రేవంత్ రెడ్డి గారు? ఎవరితోని కలవదు, ఎవరితోని చేయదు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ మళ్ళా పుంజుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీ రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఒకసారి చూడండి మీరు, గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తిరగనియరు, తిప్పి కొడతాం. ఎవరు వస్తారో చూస్తాం. ఏదో మేము ఓపిక పడుతున్నాం, మా ఓపికను అక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాం గ్రామాలలో ఎంత ముసలోళ్ళు 2000 నుండి 2000 పింఛను 4000 చేస్తున్నాం, 4000 పింఛన్ చేయలేదు. అక్కడ ముసలోళ్ళు తిడుతున్నారు. ఆడవాళ్ళకు 2500 మహిళా వృత్తి ఇస్తామని చెప్పి అది ఇవ్వలేదు. ఏం చేశారు చెప్పు? ఇప్పటి వరకు ట్రైకార్ గిరిజన సంక్షేమ శాఖలో ₹1 ఖర్చు పెట్టలేదు. 100 మందికి 1000 మందికి చెక్కులు ఇచ్చిర్రు, ప్రొసీడింగ్లు ఇచ్చిర్రు, డబ్బులు నిధులు కేటాయించలేదు. ఈ అన్ని ఉట్టి మాటలు, ఉట్టి శాతలు. మీరు ఈ మూసీ నది పేరు మీద అప్పులుగా 1,50,000 కోట్ల రూపాయలు తీసుకొని మీరు ఏదో పబ్బం గడుపుతారు. సంవత్సరం 13 నెలలుగా 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసారు. ఏం అభివృద్ధి చేసిరో, ఏ ఒక ప్రాజెక్ట్ కట్టిరా, దేని ఖర్చు పెట్టిరో ఇది చెప్పండి. అనవసరమైన నోటి దూల ఏదో మాట్లాడితే అబద్ధాన్ని 10 సార్లు మాట్లాడితే అది నిజమైపోయేటట్టుగా నువ్వు మాట్లాడేది అంత తప్పు మాట. కాబట్టి నీలాంటి నీచగొండు రాజకీయాలను, అదేవిధంగా మా గిరిజనుల భూములు గుంజుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు, గిరిజనుల మీద కేసులు పెట్టిస్తున్నావు అనవసరం అక్రమంగా. మీ తమ్ముడు ఆయన ఎంపీయా, ఎమ్మెల్యేనా, మినిస్టరా, ఎవడు వాడు భయపెట్టించి గిరిజనులను అలా భూములు లాక్కోవాలని చూస్తున్నారు. ఇట్లాంటి కుట్రదారులు మీరు.